డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, నేను నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్లో కూడా ఒక లగ్జరియస్ విల్లా, ఒక మంచి కార్, అంటే ఇవి జనరల్గా రావాలి అనుకున్నప్పుడు మన స్థాయి అంత కాదు, మనకు అంత సీన్ లేదేమో, లేదంటే ఇవి కావాలి అంటే నేను చాలా కాలం వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు నేను అంత మనీ బిల్డ్ చేసుకోవాలి, అంత ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉండాలి, నెల నెల నా జీతం ఇంతే ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ మరోపక్క కొంతమందికి లక్కీగా లాటరీ అనో, లేకపోతే ఒక పక్క వాళ్ళు పెట్టిన బిజినెస్ బాగా సక్సెస్ అయ్యి ఊహించినంత మనీ రావడం అనో, లేకపోతే కొంతమందికి ఎలా ఉంటుందంటే సడన్ సెలబ్రిటీ స్టేటస్లో వస్తూ ఉంటాయి. ఇలా చాలామంది జరుగుతుంది రైట్ నో. ఎగ్జాంపుల్స్ నేను చెప్పక్కర్లేదు, సోషల్ మీడియా స్టార్స్ కానీ చాలామంది అవుతూ ఉన్నారు. అంటే మనీ మన లైఫ్లోకి రావడానికి చాలా దారులు ఉన్న ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకరు లైఫ్ స్టైల్ మార్చుకుందాం, ఒక బిగ్ లైఫ్ స్టైల్ చూద్దాం, ఒక మంచి లైఫ్ మనం జీవిద్దాం అనుకోవడం తప్పులేదు కదా. దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఏదైనా ఎలా సహాయం చేస్తుందంటే ఏం ఆన్సర్ ఇస్తారు? విరాట్, ప్రతి ఒక్కరి కళ విరాట్, మనం ఉన్న జీవితం కన్నా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, లేదా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరి కళ. అది అంటే ఈరోజు క్యాష్ వాచ్ పెట్టుకుని నేను రోలెక్స్ వాచ్ పెట్టుకోవాలి అంటే వెంటనే అలా కుదరదు, అవ్వదు అనే సమాజంలో అలా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కరెక్ట్. ఎలా, హౌ? ఖచ్చితంగా ఉన్నారు విరాట్. మీరు మీ ఎదురుగా కూర్చున్న నేను కూడా ఈ రోజు నేను ఒక i20 కార్, హుండై కార్లో వెళ్తున్నాను. బట్ నెక్స్ట్ ఇయర్ నాకు రేంజ్ రోవర్ కావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నాను. పాసిబుల్? ఎస్, పాసిబుల్. సో ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్ అంటారు, అది 100% కరెక్ట్. డ్రీమ్ బిగ్ చేస్తూ మనము లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ చాలా అద్భుతంగా మనము మీరు అంటున్న నెక్స్ట్ లెవెల్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్ని మనము అట్రాక్ట్ చేయొచ్చు చాలా ఈజీగా, సులభంగా. మీరు అన్నట్లు మధ్యలో మనకు థాట్స్ వస్తూ ఉంటాయి, అరే నేను ఇది చేయగలనా, నాకు ఇది పాసిబులా, నాకు ముందు ఆస్తులు ఏం లేవు, నా నెల ఇన్కమ్ మాత్రమే, మంత్లీ ఇన్కమ్ మాత్రమే, సో ఇది ఎలా పాసిబుల్ అన్న వాళ్ళకి ఈ వీడియో స్పెసిఫిక్గా నేను చెప్తాను. సో మనకి ఇక్కడ చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు విరాట్. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం హై వైబ్రేషన్లో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తున్నామో అదే మనకు రియాలిటీకి వస్తుంది అని ఉంటారు. కానీ నాకు వచ్చే స్టూడెంట్స్ అందరూ, మేడం మీరు చెప్పడం చాలా ఈజీగానే ఉంది, హై వైబ్రేషన్, హై ఫ్రీక్వెన్సీ, బట్ కానీ నేను డే టు డే లైఫ్లో అంత హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి అంటే నాకు అది పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మనీ నన్ను అడిగారు అనుకోండి, నాకు మనీ అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి, నేను చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు అన్నట్లు మాకు వచ్చే జీతానికి నెలకే అయిపోతుంది. 1వ తారీఖు నాకు శాలరీ పడుతుంది మేడం, 10వ తారీఖు అయిపోతుంది మేడం, మళ్ళీ నేను 1వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మంత్లీ ఇన్కమ్ కోసం. ఇలా ఉన్నప్పుడు మీరు చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్, మీరు చెప్పే హై ఫ్రీక్వెన్సీకి మేము ఎలా రాగలము అని నా క్లాస్లో ఒక స్టూడెంట్ నన్ను ప్రశ్నించాడు విరాట్. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఆ ప్రశ్న బాగా నన్ను వెంటాడింది. అవును, ఇలా ఉన్నప్పుడు నేను వీళ్ళ కోసం నేను ఏం చేయగలను, మనం నేర్చుకున్న సబ్జెక్ట్లో వీళ్ళకి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలి, వాళ్ళకు ఒక నమ్మకం కలగాలి, నేనేం చేయాలి అనేసి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. నేను ఏదో ఒక సొల్యూషన్ నా స్టూడెంట్స్కి ఇవ్వాలి నన్ను ప్రశ్నించినందుకు అనేసి. సో నేను నేర్చుకున్న అన్నిట్లోనూ నేను మళ్ళీ కూర్చొని థింక్ చేస్తున్నాను, వాట్ ఈస్ ద బెస్ట్ ఐ క్యాన్ గివ్, నేను ఎంత బెస్ట్ నా స్టూడెంట్స్కి ఇవ్వగలను, వీళ్ళకి నమ్మకం ఎలా నేను కల్పించగలను, ఈ ఒక్క సబ్జెక్టు మన లైఫ్ స్టైల్ని మారుస్తుంది అని నేను ఏ విధంగా వీళ్ళకి ప్రూవ్ చేయాలి, ఎలా చేయాలి అని నేను ఆ రోజు రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాను. నా కూతురుతో కూడా డిస్కస్ చేశాను విరాట్, ఏంటి ఇలా అడుగుతున్నారు, ఏం చేద్దాము అని. నేను జనరల్గా అమ్మాయిని అడిగాను అంతే, దానికి ఏం తెలీదు పాపం ఈ సబ్జెక్ట్ గురించి అంతా. కానీ అమ్మ ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు హోపోనోపోనో చెయ్యని తను అనింది విరాట్. తను అన్నది నాకు చాలా స్టక్ అయి ఉంది. ఎస్, ఎందుకు నేను ఇది ఇవ్వకూడదు మన ఆడియన్స్కి, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి, నాకు నమ్మకం ఏర్పడట్లేదు ఈ సబ్జెక్ట్ మీద అన్న వాళ్ళకి నేను ఎందుకు హోపోనోపోనో చెయ్యకూడదు అని నా కూతురు నాకు ఇచ్చిన థాట్ ప్రాసెస్తో నేను ఒక వర్క్షాప్ స్టార్ట్ చేశాను విరాట్, హోపోనోపోనో అని. మీరు అన్నట్లు లైఫ్ అని అన్నారు కదా,
ఆ నెక్స్ట్ లెవెల్ లైఫ్లో మనకి మీరైనా కానీ ఎవరైనా కానీ మన ఆడియన్స్లో కానీ వీల్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. వీల్ ఆఫ్ లైఫ్లో కొన్ని 5 అంశాలు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. ఆ వీల్ ఆఫ్ లైఫ్, వీల్ అంటేనే మనకు తెలుసు చక్రం రౌండ్గా ఉండాలి అని. ఆ చక్రం మనది రౌండ్గా ఉంటేనే బ్యాలెన్స్గా ముందరికి బండి వెళ్తుంది. అది ఏ ఒక్కటి బ్యాలెన్స్ లేకపోయినా మనకి వెళ్ళదు, స్లో అవుతుంది జర్నీ. ఎందుకంటే ఆ వీల్ అనేది బ్యాలెన్స్డ్ లేదు కాబట్టి. ఆ వీల్లో ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తా. 1 ఆరోగ్యం, 2ది రిలేషన్షిప్స్, 3వది జాబ్, 4వది బిజినెస్, 5వది మనీ. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన జర్నీ అనేది బాగా స్మూత్గా వెళ్తుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇన్స్టెంట్ రిజల్ట్ రావడానికి నేను హోపోనోపోనో వర్క్షాప్తో వచ్చాను. ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే అని అందరు అనుకుంటూ ఉంటారు విరాట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇంతే చెప్తారు కదండి మేడం అని. కానీ మన వర్క్షాప్లో వాళ్ళకు డీటెయిల్డ్గా ఒక స్క్రిప్ట్ అనేది ఇవ్వబడుతుంది. అంటే నీ లైఫ్లో నీకు ఏం కావాలి, హెల్త్ కావాలంటే నువ్వు హెల్త్ని ఎలా అడగాలి, ఇన్స్టెంట్ రిజల్ట్. మనకు ఆ వర్క్షాప్లో 2 డేసే అయిపోయింది. ఎంత అమితమైన రెస్పాన్స్ వస్తుందంటే ఆ స్క్రిప్ట్, ఆ హోపోనోపోనో యూస్ చేస్తూ వాళ్ళకు నమ్మకం ఏర్పడింది విరాట్. సో నేను అనుకున్నది సాధించేశాను. నా స్టూడెంట్స్లో నాకు ఆ నమ్మకం అనేది నేను ఏర్పరచాలని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో అలా మనం హోపోనోపోనో వాళ్ళకి నేర్పించాము. ఇప్పుడు వాళ్ళ హోపోనోపోనోతో కొన్ని అద్భుతాలను సృష్టించుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. సో మనకు మనీయే కాదు, ఏదైనా కూడా మనము సాధించవచ్చు జస్ట్ కేవలం ఈ హోపోనోపోనోతో. ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనం చాలామంది అందరూ చెప్తారు, కోచెస్ అందరూ ఏం చెప్తారంటే మీరు 100% నమ్మకంగా చేయాలి, గుడ్డిగా నమ్మాలి, ఇది నాకు అవుతుంది, యూనివర్స్ నాకు చేస్తుంది అని నమ్మాలి అని చెప్తారు కదా విరాట్. హోపోనోపోనోకి నువ్వు నమ్మకపోయినా కూడా నీకు పని చేస్తుంది. నేను ఫస్ట్ చెప్పింది నా స్టూడెంట్స్కి అదే, నువ్వు నమ్ముతావో నమ్మవో, నువ్వు హై ఎనర్జీ ఉన్నావో లో ఎనర్జీ ఉన్నావో నో ప్రాబ్లం, బట్ నీకు రిజల్ట్ అనేది నేను తెప్పిస్తా జస్ట్ ఈ హీలింగ్ ప్రేయర్తో, ఈ హోపోనోపోనో ప్రేయర్తో. మీరు జనరల్గా చేశారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మీరు ఈ క్లాస్ జాయిన్ అవ్వండి, ఈ వర్క్షాప్ జాయిన్ అవ్వండి, నేను ఇచ్చే స్క్రిప్ట్ మీరు చూడండి, ఆ తర్వాత చేయండి, మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆ భాగంలోనే మనకు రీసెంట్గా ఒక ఆవిడ ఎగ్జామ్స్ కోసం వాళ్ళ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అవుతున్నాయి కదండి విరాట్. సో నాకు చాలామంది నా స్టూడెంట్స్ మా పిల్లలకి ఎగ్జామ్స్, మా పిల్లలకి స్క్రిప్ట్ కావాలి, రిజల్ట్స్ అది కావాలి అంటే మనము హోపోనోపోనో స్క్రిప్ట్ నేను తయారు చేసి ఇచ్చాను అనమాట పిల్లల ఎగ్జామ్స్ కోసం, రిజల్ట్స్ కోసం. ఒక ఆవిడ వాళ్ళ పాపకి 98% రిజల్ట్ రావాలని చెప్పేసి నా దగ్గర ఈ స్క్రిప్ట్ తీసుకుంది. నేను చెప్పిన విధానంగా అంత ప్రాసెస్ ఫాలో చేసింది. ఆ అమ్మాయికి నిన్న రిజల్ట్స్ వచ్చాయి. ఆ అమ్మాయికి 99.2% వచ్చింది విరాట్. యా, సో ఇలా ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇవన్నీ కూడా మనకు హ్యాపీగా నేను నేర్పిస్తాను. అండ్ అది చేస్తున్నంతసేపు మీ బాడీలో వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. చాలామంది నాకు అంటుంటారు, మేడం నేను ఎంత ఆలోచించినా నాకు నెగిటివే వస్తుంది. ఇలాంటి వాళ్ళకు ఈ క్లాస్ డెఫినెట్గా హోప్ అవుతుంది, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు మార్చుకోగలుగుతారు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఇలాంటి సొల్యూషన్స్ మాకు ప్రతిసారి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అలాగే అందరి కోసం కూడా మీరు కండక్ట్ చేస్తున్న ఫ్రీ వర్క్షాప్ ఏదైతే ఉందో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ ఫ్రీ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీకోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మ్యామ్ వాళ్ళ టీం మిమ్మల్ని ఫ్రీగా ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసేలా చేస్తారు. దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.